బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జనసేన సీట్లు ఫిక్స్. ఆ 2 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. జనసేన అడిగిన 2 సీట్ల విషయంలో మాత్రం తీవ్ర తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ 2 స్థానాల విషయంలో ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 5గురు అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సైతం 94 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా జనసేనకు మిగిలిన ఉన్నటువంటి 19 స్థానాల్లో అభ్యర్థులను సైతం పవన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు కేటాయించే నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం చంద్రబాబుతో భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన తుది జాబితాను ఖరారు చేశారు. చంద్రబాబు సైతం దాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. జనసేన అడిగిన 2 సీట్ల విషయంలో మాత్రమే అక్కడ తీవ్ర తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ 2 స్థానాల గురించి మనం మాట్లాడితే అది ఇంకా డిస్కషన్ జరుగుతోంది. మరి మిగతా 17 స్థానాల విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కేలాగా చూస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 5, విశాఖ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క చోట జనసేనకు సీటు కేటాయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి సీటును జనసేన ఆశిస్తోంది. అయితే ఆ సీటును టీడీపీకి విడిచిపెట్టి మాడుగుల స్థానాన్ని తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నుండి ప్రతిపాదన వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి అలాగే అమలాపురం అసెంబ్లీ సీటును జనసేన కేటాయించారు. ఆ స్థానంలో టీడీపీకి మంచి అభ్యర్థి ఉన్నారు. అందుకే ఆ స్థానాన్ని విడిచిపెట్టి పి గన్నవరం తీసుకోవాలని టీడీపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇక జనసేన కేటాయించినటువంటి సీట్లలో ఉన్న టీడీపీ నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. జనసేన అభ్యర్థులకు సహకరించాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు జనసేనకు ఖరారైన నియోజకవర్గాలు వివరాలు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, విజయనగరంలో నెల్లిమర్ల, విశాఖలో విశాఖ దక్షిణ, పెందుర్తి, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, రాజోలు, రాజానగరం, అమలాపురం, పి గన్నవరం, పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరము, నర్సాపురము, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరులో తెనాలి, ప్రకాశంలో దర్శి, చిత్తూరులో తిరుపతి, అనంతపురం, కడప జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన ఇంకా రాలేదు, వస్తున్నట్లుగా సమాచారం. అయితే దర్శి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దర్శికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించి జనసేన వస్తుంది, జనసేనకే టికెట్ కేటాయించారనే విషయంతో పాటుగా చీరాలకు కూడా ఆ టికెట్ని కేటాయించినట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై కూడా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్ మరిన్ని పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.